శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమాసియా రాజకీయ పటాన్ని ఒకసారి గమనిస్తే అక్కడ వినిపించే యుద్ధ నినాదాల వెనుక ఒక నిశ్శబ్ద వ్యూహకర్త కనిపిస్తారు. ఆ వ్యూహకర్తే సౌదీ అరేబియా. ప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతల విషయంలో సౌదీ అనుసరిస్తున్న తీరును గమనిస్తే ఒక విచిత్రమైన విస్తుపోయే నిజం కనిపిస్తుంది. పైకి చూస్తే సౌదీ అరేబియా శాంతిని కోరుకుంటున్నట్లు, ప్రాంతీయ స్థిరత్వం కోసం తప్పిస్తున్నట్లు ప్రపంచ దేశాల ముందు నటిస్తోంది. కానీ లోపల ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగియకూడదని, ఒక నియంత్రిత ఉద్రిక్తత నిరంతరం కొనసాగాలని బలంగా కోరుకుంటోంది. ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక కారణాలను లోతుగా విశ్లేషిస్తే సౌదీ ఆడుతున్న బిగ్ గేమ్ అర్థమవుతుంది. సౌదీ అరేబియా ఇప్పుడు ఒక పక్కా వ్యాపారవేత్తలా ఆలోచిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం వల్ల సౌదీకి లభించే మొదటి మరియు ప్రధాన లాభం చమురు ఆదాయం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు యుద్ధ భయం ఉన్నప్పుడే నిలకడగా లేదా అధికంగా ఉంటాయి. సౌదీ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక చమురు ఎగుమతులే కాబట్టి ఇరాన్ ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నంత కాలం సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయంతో ధరలు పెరుగుతాయి. ఇది సౌదీ ఖజానాను నింపుతోంది. తన ప్రతిష్టాత్మక విజన్ 2030 పథకానికి అవసరమైన వేల కోట్ల డాలర్ల నిధులు ఈ పెరిగిన ధరల నుంచే వస్తున్నాయి. ఒకవేళ పొరపాటున శాంతి నెలకొంటే చమురు ధరలు ఒక్కసారిగా పడిపోతాయి. ఇది సౌదీ ఆర్థిక కలలను దెబ్బతీస్తుంది. మరోవైపు తన ప్రధాన శత్రువైన ఇరాన్ బలహీనపడటం సౌదీకి రాజకీయంగా పెద్ద వరం. ప్రస్తుతం ఇరాన్ తన పూర్తి సైనిక శక్తిని, దౌత్య పరపతిని, ఆర్థిక వనరులను ఇజ్రాయెల్ మరియు అమెరికాలతో పోరాడటానికే ఖర్చు చేస్తోంది. ఒక పక్క అంతర్జాతీయ ఆంక్షలు, మరోపక్క నిరంతర యుద్ధ వాతావరణం ఇరాన్ను ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. తన ప్రత్యర్థి ఇలా అంతర్గతంగా బలహీనపడుతూ ఉంటే సౌదీ అరేబియా ఎటువంటి ప్రత్యక్ష యుద్ధం చేయకుండానే ప్రాంతీయంగా అగ్రగామిగా ఎదుగుతోంది. ఇరాన్ తన ఉనికి కోసం పోరాడుతున్న తరుణంలో సౌదీ తన రాజకీయ ప్రాభవాన్ని పశ్చిమాసియా అంతటా విస్తరించుకుంటోంది. ఈ ఉద్రిక్తత సౌదీకి ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తోంది. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందనే సాకుతో సౌదీ అరేబియా అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలను, రక్షణ హామీలను పొందుతోంది. యుద్ధ వాతావరణం ఉంటేనే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సౌదీకి అధిక ప్రాధాన్యతనిస్తాయి. అయితే ఇక్కడే సౌదీ అరేబియా ఒక ప్రమాదకరమైన డబుల్ గేమ్ ఆడుతోంది. ఇరాన్ పూర్తిగా నాశనం కావడం కూడా సౌదీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్ వంటి పెద్ద దేశం పూర్తిగా కుప్పకూలితే ఆ ప్రాంతంలో భారీ అరాచకం బయలుదేరి అది సౌదీ సరిహద్దులకు చేరవచ్చు. అందుకే ఇరాన్ చావకూడదు, అలాగని కోలుకోలేని విధంగా దెబ్బతింటూనే ఉండాలి. క్లారిటీగా చెప్పాలంటే ఒక నియంత్రిత సెగ నిరంతరం ఉండాలి. ఆ సెగలో తన చమురు పప్పులు ఉడకాలి. ప్రపంచ దేశాల ముందు ఒక బాధ్యతాయుతమైన దేశంగా కనిపిస్తూనే లోపల యుద్ధం ఆగకూడదని కోరుకోవడం సౌదీ మార్క్ దౌత్యం. శాంతి వస్తే తన ప్రాముఖ్యత తగ్గుతుందని, యుద్ధం వస్తే తన మనుగడకే ప్రమాదమని తెలిసిన సౌదీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతను ఒక పెట్టుబడిగా మార్చుకుంది. మొత్తానికి సౌదీ అరేబియా విధానం చాలా స్పష్టంగా ఉంది. మా ఇంట్లో వెలుగుండాలి అంటే పక్కోడి ఇంట్లో మంట ఆరకూడదు. ఇరాన్ తన అస్తిత్వం కోసం పోరాడుతుంటే సౌదీ ఆ పోరాటాన్ని తన ఎదుగుదలకు ఇంధనంగా వాడుకుంటుంది. అందుకే సౌదీ అరేబియాకి ఇప్పుడు యుద్ధం వద్దు, అలాగని శాంతి అంతకన్నా వద్దు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ నియంత్రిత రణతంత్రం కొనసాగడమే ఆ దేశానికి అసలైన లాభం. రక్తపాతం మధ్య రాజ్యతంత్రాన్ని నడపడంలో సౌదీ ఇప్పుడు పశ్చిమాసియాలోనే మేటిగా నిలుస్తోంది.